చతుర్సాగర పర్యాంతం అని ప్రవరలో చెప్తూ ఉంటారు కదా. మన దేశానికి చుట్టూ ఉన్నవి 3 సముద్రాలే కదా. ఇంకొక సముద్రం ఎక్కడుంది? చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనే వాక్యాన్ని ప్రవరలో చెప్తూ ఉంటారు. అలాగే ఈ భూఖండలాన్ని గురించి వర్ణించే వివిధ సందర్భాలలో మహాభారతంతో సహా చతుస్సముద్ర వేళావలయిత పరివేష్టితం పైన ఈ ధరాఖండలంబు అనే వాక్యం కూడా ఒకటి ఉంది. 4 సముద్రాలు ఎక్కడ? 4 సముద్రాలలో ఒక చక్రవర్తి గుర్రాలు నీళ్లు త్రాగినట్లుగా చంద్రగుప్తుని వృత్తాంతాలలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. సమ్రాట్ చంద్రగుప్తుడు, మనం విన్నటువంటి నందవంశం తర్వాత వచ్చే గుప్త వంశంలో ఉండే చంద్రగుప్తుడు ఈ చంద్రగుప్తుడు ఒకరు కారు. ఇతడు సముద్రగుప్తుడు. ఇంకొక 2000 సంవత్సరాల చరిత్ర అంతర్ధానం చేశారు విదేశీయులు అని కూడా భారతీయ చారిత్రక పరిశోధకులు ఔత్సాహికులు వర్ణిస్తూ ఉన్నారు. మరి 4వ సముద్రం ఎక్కడ? అరేబియా, పసిఫిక్, బంగాళాఖాతం. 4వది మానస సరోవరం. అప్పుడే ఈ దేశం జంబూ ద్వీపే అన్న పేరును సార్థకం చేసుకుంటుంది. ద్వీపము అంటే 4 వైపులా నీరుండాలి. ప్రస్తుతం మన దేశం పెనిన్సులా, ద్వీప కల్పంగా మనం దర్శనం చేసుకుంటున్నాం. ద్వాపర యుగం, కలియుగం, యుగ సంధి కాలాలలో లఘు ప్రళయాలు ఏర్పడినప్పుడు భూమి కొన్ని చోట్ల అలా పొడుచుకు వస్తుంది. ఆ కారణం చేత విస్తృతంగా ఒకే ఖండంగా ఉన్న భూమి కొన్ని చోట్ల పెరగవచ్చు, కొన్ని చోట్ల తరగవచ్చు. ప్రత్యేక నవఖండాత్మకే అనే వర్ణన కూడా ఒకటి జ్ఞాపకం తెచ్చుకుంటే, కిం పురుష హరి ఇలావృత కురు భద్రాశ్మక రమణ కమందహారణ ఖలహారణ పాంచజన్య సింహదళన నవవర్ష వర్షితే. నవఖండములు ఈ దేశం. జంబూ ద్వీపే అందులో ఒకటి. ద్వీపము 4 వైపులా సముద్రాలు, నీళ్లు ఉండాలి. హిమాలయాలు మట్టి కొండలు, మంచుతో కప్పబడినవి. అలాగే ఆ కొండలు తరచుగా విరిగి పడుతూ ఉంటాయి. మానస సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించే మరి ఒక అంశం, అటువంటి సరోవరాలు చాలా పెద్దవి, కిలోమీటర్ల వైశాల్యం కలవి, అనేకం ఉన్నాయి. రక్షస్థలం అన్న పేరిట పిలిచేటటువంటి రాక్షస స్థలం కూడా అనే పేరు గల మరి ఒక చోట ఉప్పునీటి సరస్సు, చాలా పెద్దది, 100 కిలోమీటర్ల వ్యాసం కలది. గౌరీకుండం మరి ఒక సరస్సు. అలాగే మానస సరోవరం నేటికి మనకు కనిపించే 95 కిలోమీటర్ల వైశాల్యం గల సరస్సు. ఇలాంటివి సుమారుగా ఒక 27 సరోవరాలను గమనించినప్పుడు ఈ భూమండలాలన్నీ కూడా అలా పైకి ఉపకని కాలంలో అంతా ఒక మహాసముద్రంగా ఉండేది అనే ఆలోచన కలుగుతుంది. బ్రహ్మపుత్ర నది ఈ మానస సరోవరంలోంచే ఉద్భవిస్తుంది. సట్లెజ్, సింధు, కార్పరి గంగా నదికి ఉపనది. ఇవన్నీ కూడా మానస సరోవరంలో నుంచే ఉద్భవించేవి. ఇంకా ఆ పక్కన కాంగో, అనేక ఉపనదులు, చింపోజీ, చాలా నదులు వరుసగా కనిపిస్తాయి. ఒక దేశానికి దుఃఖదాయిని అనే పేరు గల హోయాంగ్ హో నదికి ఉపనదులు కూడా ఇక్కడి నుంచే పుడతాయి. విశాలంగా ఉండే ఈ నీటి వనరులన్నీ చాలా కాలం క్రితం ఒక మహాసముద్రంగా ఉండాలి. భారతదేశ చరిత్ర, ఇతిహాసం, సాహిత్యం, సారస్వతం వేల సంవత్సరాలకు పూర్వంగా ఉన్నటువంటిది, అనూచానంగా వస్తూ ఉన్నటువంటిది. కనుకనే చతుస్సాగర పర్యంతం 4 వైపులా నీరు, 4 మహాసముద్రాల నీరు. ఇలా ఆలోచన చేయాలి. కనుక ఆ 4వ సముద్రం ఏది? హిమాలయాల ప్రాంతం అంతా కూడా
ఒక సముద్రంగానే మనం భావన చేయాలి. ఇది విషయం.